హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రబుల్ సిలిండర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక స్పెషల్ అప్డేట్ వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగిందనమాట అండి. 1 ఫిబ్రవరి మనకి జస్ట్ యూనియన్ బడ్జెట్ కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట అండి ఇప్పుడే. సో మనం చూసాం కదండి. సో మార్కెట్లో అంటే మన జనరల్గా క్రౌడ్కి ఎగనెస్ట్గానే జరుగుతుంది కదా ఎప్పుడు కూడా. సో అందరూ కూడా మార్కెట్లో ఏదైనా కరెక్షన్ వస్తుందేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందనమాట అండి. సో కొన్ని ట్యాక్స్ బర్డెన్స్ ఏమైనా ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో అలాంటి మేజర్ ఏమీ లేవు కాబట్టి, మేజర్ ట్రిగ్గర్ పాయింట్స్ ఏం లేవు కాబట్టి మార్కెట్స్ ఏదైతే కండిషన్ ఉందో అదే కండిషన్లో మళ్ళీ బయింగ్ వచ్చిందనమాట. అంటే బిగ్ ఈవెంట్కి ముందర కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి సో బయటికి రావడం జరిగింది చాలామంది. సో మళ్ళీ ఇప్పుడు బయింగ్ అనేది మళ్ళీ మనకి మార్కెట్లో కనిపించింది కాబట్టి సో మార్కెట్స్ అదేవిధంగా షార్ట్ కవరింగ్ కూడా కొంత ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి సో మార్కెట్లో కొంచెం మంచి పాజిటివ్ మొమెంటం ఇప్పుడు ఉందన్నమాట అండి. సో మోర్ దాన్ లైక్ 4.5% అంటే నిఫ్టీ లైక్ 600 పాయింట్లు నిఫ్టీ పెరిగిందనమాట అండి. సో చాలా వండర్ఫుల్గా బుల్లిష్ మొమెంటం అనేది ఇప్పుడు మార్కెట్లో సెంటిమెంట్ యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు ఉందన్నమాట ఫ్రెండ్స్. ఓకే, సో అయితే కొన్ని హైలైట్స్ బడ్జెట్లో జరిగిన కొన్ని కీ హైలైట్స్ మాత్రం నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి. సో ఏంటి మెయిన్ హైలైట్స్ అంటే, మనందరం కూడా ఇనిషియల్గా ఎక్కువగా ట్యాక్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం కదండి. సో ఎవరైతే 75 ఇయర్స్ అండ్ అబౌవ్ సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ పెన్షన్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుంది అనుకుంటే కనుక వాళ్ళ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదనమాట అండి. సో నెక్స్ట్ వచ్చి మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మనకి క్యాపిటల్ గెయిన్స్ డేటా అందులో ప్రీఫిల్డ్గా రాదనమాట అండి. సో జనరల్గా టీడీఎస్ ఓకే అండి, శాలరీ ఇన్కమ్, సో అదేవిధంగా ట్యాక్స్ పేమెంట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. క్యాపిటల్ గెయిన్స్ది ప్రీఫిల్ డేటా వచ్చింది కదా, సో అది కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. లేదంటే డిఫరెంట్ ఏఎంసీస్ నుంచి మనం ఆ డేటా అంతా ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు డిఫరెంట్ ఏఎంసీస్ నుంచి అందరికి మన ప్రింట్ తీసుకుని క్యాపిటల్ గెయిన్స్ అవన్నీ మనం చూపించాల్సి వస్తుంది. సో యాజ్ పర్ నాకు అర్థమైంది ఏంటంటే, సో ఇనీషియల్గా ప్రీఫిల్డ్గానే ఆ డేటా ఉంటుంది కాబట్టి కొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో కొంచెం ఈజీ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట అండి. ఓకే, సో అదేవిధంగా కొన్ని ట్యాక్స్ హాలిడేస్ అవి కూడా కంటిన్యూ చేయడం జరిగిందనమాట. ఎస్పెషల్లీ స్టార్టప్స్ అవి ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అదేవిధంగా అఫోర్డబుల్ హౌసింగ్ ఏవైతే ఉందో వాళ్ళకు కూడా 1.5 lakh దాకా లోన్ పర్చేజ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఏదో అదైతే ప్రీవియస్గా ఇచ్చారన్నమాట అండి. ఎగ్జామ్షన్ అనేది అది ఇంకా ఫర్దర్గా 1 year ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట అండి. సో అది ఒకటి మన బడ్జెట్లో న్యూస్ అనమాట అండి. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 21 బడ్జెట్ డెఫిసిట్ వచ్చి 9.5% అనమాట జీడిపి ఆఫ్ జీడిపి డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ ఉందన్నమాట అండి. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ 22 ఎక్స్పెండిచర్ అరౌండ్ 35 లక్షల కోట్ల దాకా ఎస్టిమేటెడ్ అనమాట అండి. సో అది జనరల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇది స్పెసిఫిక్గా వస్తే మనకు 11,000 కిలోమీటర్స్ దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మన బడ్జెట్ ముందర వీడియో నేను చేయడం జరిగింది కదండి. సో ఇన్ఫ్రా స్పెండింగ్కి గవర్నమెంట్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పాను కదండి. సో అదేవిధంగా 11,000 కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ టు బి కంప్లీటెడ్ అని చెప్పడం జరిగిందనమాట అండి. ఇది కొచ్చి, అదేవిధంగా విజయవాడ నుంచి సో ఇలా 2-3 స్పెసిఫిక్ సిటీస్ అవి కూడా అనౌన్స్ చేయడం జరిగిందనమాట అండి, కనెక్టింగ్ సిటీస్ అన్నీ కూడా. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే నెక్స్ట్ మరి దీనికి డబ్బులు కావాలి కాబట్టి ఇవన్నీ కూడా బడ్జెట్ స్పెండింగ్కి డైవెస్ట్మెంట్ టార్గెట్ అంటే 1,75,000 కోట్ల రూపాయలు మొత్తం ఆ డబ్బులు కావాలన్నమాట అండి. సో 1,75,000 కోట్ల రూపాయలు డైవెస్ట్మెంట్కి టార్గెట్ పెట్టుకుందన్నమాట అండి గవర్నమెంట్. సో అయితే ఏంటి, సో ఎలా చేస్తారంటే, సో ఐడిబిఐ బ్యాంక్ కాకుండా ఎనీ అదర్ 2 పిఎస్యూ బ్యాంక్స్ని ప్రైవేటైజ్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. అదేవిధంగా ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా సో దే ఆర్ రెడీ టు సెల్ అని చెప్పాలన్నమాట అండి. సో ఓకే, సో అదేవిధంగా ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి. సో ఇవి ప్రతి బడ్జెట్లో చెప్తున్నారు అనమాట అండి. కానీ ఈ సంవత్సరం అమ్మేస్తాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి లెటర్స్ సి, సో అది సెల్ చేస్తే దే విల్ గెట్ మనీ అనమాట అండి. దెన్ ఓన్లీ దే కెన్ స్పెండ్. గవర్నమెంట్ అప్పుడే స్పెండింగ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఎలక్ట్రిఫికేషన్ సంబంధించి రైల్వే 100% ఎలక్ట్రిఫికేషన్ బై 2023కి టార్గెట్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో 100% ఎలక్ట్రిఫికేషన్కి టార్గెట్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే అండి. సో ఎన్ఆర్ఐస్కి సెటప్ చేసుకోవడానికి 1 person కంపెనీ, ఇండివిజువల్గా కంపెనీ సెటప్ చేసుకోవడానికి కూడా కొంత క్యాపిటల్ వరకు, కొంత టర్న్ ఓవర్ బేస్ వరకు అలౌ చేయడం జరిగిందనమాట అండి. సో అదేవిధంగా నేషనల్ కొంచెం మనకి రిలేటెడ్ జనరల్ అన్నీ కూడా చాలా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద ఇవైతే ఆల్రెడీ కొన్ని రావడం జరిగింది కదండి. సో మిగతావి కొన్ని అందులో కొంచెం యాడ్ చేయడం జరిగిందనమాట అండి. సో నెక్స్ట్ నేను ఏదైతే మనకి ప్రీ బడ్జెట్ వీడియోలో చెప్పడం జరిగిందో, ప్రీ బడ్జెట్ వీడియోలో చెప్పినట్టుగా ఓకే, సో అవి ఆల్రెడీ ఏంటంటే ప్రీ బడ్జెట్ వీడియోలో చెప్పినట్టుగా సో స్క్రాప్ పాలసీ ఏవైతే ఓల్డ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ స్క్రాప్ పాలసీ వస్తుంది, రావచ్చు. అది ఇప్పటి నుంచి ఆల్రెడీ అని నేను చెప్తూ వచ్చాను కదండి. సో అది ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ గారి నోటి ద్వారా ఈరోజు బడ్జెట్లో రావడం జరిగిందనమాట అండి. సో అదేంటంటే ఏమని చెప్పారంటే వాలంటరీ స్క్రాపింగ్ పాలసీ అనమాట. సో అంటే ఏవైతే ఓన్ వెహికల్స్ ఉన్నాయో 20 years అండ్ అబవ్ ఉన్న వెహికల్స్కి ఫిట్నెస్కి మనం వెళ్ళాలన్నమాట అండి. సో వీ హ్యావ్ టు అండర్గో ద ఫిట్నెస్.
అండ్ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 15 ఇయర్స్ అనమాట. 15 ఇయర్స్ ఓల్డ్ పైబడిన వెహికల్స్ అన్నీ కూడా ఫిట్నెస్కి వెళ్ళాలన్నమాట. ఇన్ కేస్ ఆ ఫిట్నెస్ ఫెయిల్ అయితే కనుక స్క్రాపింగ్ పాలసీ. దీనికి మీరు అనుగుణంగా చెప్తే ఆల్రెడీ నేను చెప్పాను కదా, నితిన్ గడ్కరీ గారు గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి ఆల్రెడీ ఒక ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ పంపించారని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఓకే, సో దాని బేసిస్ అర్థమైతే లైక్ ఒకవేళ వాళ్ళు స్టిల్ దే వాంట్ హోల్డ్ ద వెహికల్, హై ట్యాక్సెస్ ఉంటాయన్నమాట అండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మన వాలంటరీగానే స్క్రాప్కి ఇచ్చేసి పరిస్థితి రావచ్చేమో మేబీ. సో దాని గురించి ఇంకా డీటెయిల్స్ మనకు రావాలన్నమాట. సో ఎందుకంటే 15 సంవత్సరాలు దాటిన తర్వాత వెహికల్ యొక్క వాల్యూ డిప్రిషియేషన్ చాలా ఉంటుంది కాబట్టి, సో హై ట్యాక్స్ పే చేయడానికి జనాలు ఇష్టపడకపోవచ్చు కాబట్టి, సో అందువల్ల ఏంటంటే సో అది స్క్రాప్ పాలసీ అనేది స్లోగా ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పి మనం దీన్ని బట్టి అర్థమైందనమాట అండి. సో నెక్స్ట్ హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట అండి. 7,000 రూరల్ అండ్ 11,000 అర్బన్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ సెటప్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగిందనమాట అండి. సో కోవిడ్ వ్యాక్సిన్ గురించి కూడా చెప్పారన్నమాట అండి. సో దాని గురించి కూడా కొంత అమౌంట్ అనేది పక్కన పెట్టడం జరిగిందనమాట. సో అదేవిధంగా అవుట్లే బడ్జెట్లో హెల్త్ అండ్ వెల్బీయింగ్కి 138% దాకా హైక్ ఇచ్చారన్నమాట. అంటే 2,23,000 కోట్ల రూపాయలు దీనికి అలొకేట్ చేయడం జరిగిందనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో అసెట్ మానిటైజేషన్ గురించి మనం చెప్పుకున్నాం కదండి. సో సో ఏవైతే కొన్ని గ్యాస్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి కదండి, ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించి అవి మానిటైజేషన్ ప్రపోజల్స్ ఉన్నాయన్నమాట అండి. నెక్స్ట్ మెగా టెక్స్టైల్ పార్క్స్ గురించి విల్ బి లాంచ్ అని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది అనమాట అండి. అంటే పిఎల్ఐ స్కీమ్ అంటారు, అంటే ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కింద. సో ఈ మెగా లైక్ అంటే టెక్స్టైల్ పార్క్స్ అంటే మనం ఇంటర్నేషనల్ లేలో స్టాండర్డ్ మీట్ అవ్వడానికి టెక్స్టైల్కి ఇండస్ట్రీకి కొంచెం సపోర్టింగ్ అనమాట అండి. సో అదేవిధంగా పొల్యూషన్ సంబంధించి కూడా కొన్ని చెప్పడం జరిగిందనమాట అండి. సో వెహికల్ స్క్రాపింగ్ పాలసీ టువర్డ్స్ రెడ్యూసింగ్ వెహికల్ పొల్యూషన్ అనమాట అండి. సో ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా. ఓకే, సో అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. 2.8 crores హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ టు బి ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట అండి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అదేవిధంగా 3,500 కిలోమీటర్ నేషనల్ హైవే 3,500 కిలోమీటర్ల నేషనల్ హైవే తమిళనాడులో. ఓకే అండి, 1.3 lakh crores ఇన్వెస్ట్మెంట్ కింద దానికి అలొకేట్ చేయడం జరిగిందనమాట అండి. సో ఇంకా చాలా హైవే ప్రాజెక్ట్ సంబంధించి తమిళనాడులో ఇంకా 1 lakh crores హైవే ప్రాజెక్ట్ ఆఫ్ తమిళనాడు కూడా ఇచ్చేయడం జరిగిందనమాట అండి. రైల్వేస్కి 1,10,000 కోట్లు ఎలకేషన్ చేయడం జరిగిందనమాట ఫైనాన్షియల్ ఇయర్ 2022కి. ఓకే అండి, సో అదేవిధంగా హైవే వర్క్స్ నేను చెప్పాను కదండి. సో రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో 3,500 కిలోమీటర్ల కారిడార్ ప్లస్ 1,100 కిలోమీటర్ల కేరళ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్. అదేవిధంగా ఒక 65,000 crores అయితే 675 కిలోమీటర్స్ వెస్ట్ బెంగాల్లో కూడా స్పెసిఫిక్ ఫోకస్ ఉందన్నమాట 95,000 కోట్లతోటి. ఓకే అండి, అదేవిధంగా అస్సాంలో, ఎందుకంటే అక్కడ బార్డర్లో ఇప్పుడు కొంచెం మనం స్ట్రెంత్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, సో అక్కడ కొంచెం స్పెసిఫిక్గా ఈ రోడ్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కింద గవర్నమెంట్ చెప్పడం జరిగిందనమాట అండి. అదేవిధంగా 13,000 కిలోమీటర్స్ లెంత్ రోడ్స్ ఆఫ్ కోస్టల్ లైన్ ఏదైతే ఉందో రోడ్స్ ఆఫ్ కాస్ట్ 3.3 lakh crores హ్యాస్ బీన్ అవార్డెడ్. సో అది ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగిందనమాట అండి. సో ఇలా డిఫరెంట్ పాయింట్స్ మీరు చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది రిలేటెడ్ ఏంటంటే మీకు ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో మన వీడియోలో నిన్న ప్రీ బడ్జెట్ వీడియోలో ఏదైతే చెప్పానో, సో ఇన్ఫ్రా స్పెండింగ్ గురించి చాలా డెఫినెట్గా స్పెండింగ్ అనేది ఖచ్చితంగా చెప్పడం జరిగిందనమాట అండి. సో అదేవిధంగా ఫార్మర్స్కి చెప్పాను కదండి, కొంచెం ఆల్రెడీ ఎడ్యుకేషన్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా. సో అంటే ఫార్మర్స్కి ఆల్రెడీ ఇంత మేము ప్రీవియస్గా పోల్చుకుంటే ఇన్ని కోట్ల రూపాయల ఎక్సెస్ట్రా మేము స్పెండ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, రకరకాల ఇన్సెంటివ్స్, రకరకాల రుణమాఫీలు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో రైతులకి ఇన్ని కోట్ల రూపాయల ఎక్సెస్ ఇవ్వడం జరిగిందని చెప్పి సో చెప్పడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ 5 మేజర్ ఫిషింగ్ హార్బర్స్, అంటే వైజాగ్ పేరు కూడా చెప్పడం జరిగిందనమాట అండి. సో దే ఆర్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ కాబట్టి, సో దానికి కూడా ఇంపార్టెన్స్ కింద చెప్పడం జరిగిందనమాట అండి. అంటే డెవలప్మెంట్కి ఫండ్స్ రిలీజ్ చేయబడతాయి అనమాట. నెక్స్ట్ సైనిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా 100 కొత్త సైనిక్ స్కూల్స్కి అప్రూవల్ ఇస్తామన్నట్టుగా చెప్పారన్నమాట అండి. సో అదేవిధంగా లడాక్ రీసెంట్గా సెపరేట్ చేయడం జరిగింది కదా, యూనియన్ టెరిటరీకి చేయడం జరిగిందా, ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి, సో అది కూడా ఒక అనౌన్స్మెంట్ అనమాట అండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఏంటంటే. సో అది చెప్పడం జరిగిందనమాట అండి. సో అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ 8 crores ఎల్పిజి కనెక్షన్స్. ఓకే అండి, ప్రైమ్ మినిస్టర్ గారు ఫేవరెట్ స్కీమ్ కింద చెప్తూ ఉంటారు కదండి. సో ఇంకో 1 crore ఇంకా ఎక్స్టెండెడ్ బెనిఫిషియరీస్కి అవి యాడ్ అయ్యేలాగా తీసుకోవడం జరిగిందనమాట అండి. సో అదేవిధంగా 15,000 స్కూల్స్కి ఇంకా మొత్తం అంటే వాటి యొక్క ఇంప్రూవ్మెంట్కి, అంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, సో దానికి కూడా కొంత ఫండ్స్ అనేవి అలొకేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ విధంగా ఏంటంటే
సో ఎడ్యుకేషన్ సంబంధించి, అదేవిధంగా వెల్ బీయింగ్, హెల్త్కి సంబంధించి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, సో చాలా రకాలుగా మీరు చూస్తే కనుక సో అన్నీ కూడా కవర్ చేయడం జరిగిందనమాట అండి. మోస్ట్లీ ఏవైతే మన వీడియోలో మనం డిస్కస్ చేసామో అవన్నీ కూడా అవి చేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఓల్డ్ కొన్ని కస్టమ్ డ్యూటీస్ అవి అనమాట. ఓల్డ్ ఎక్సైజ్ డ్యూటీస్ అవి కొన్ని 100 దాకా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా. అంటే ఏవైతే ట్యాక్సెస్ ఇవైతే ఉన్నాయో అవి సింప్లిఫై చేయడానికి, ఓకే అండి, అవి సింప్లిఫై చేయడానికి ప్రపోజల్స్ ఉన్నాయన్నమాట అండి. సో అదేవిధంగా లాంగ్ అవైటెడ్ ఏదైతే ఆల్రెడీ ప్రీవియస్ బడ్జెట్లోనే రావడం చెప్పడం జరిగింది, ఎల్ఐసి ఐపీఓ గురించి కూడా ఒకసారి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు దాన్ని కోట్ చేయడం జరిగిందనమాట అండి. సో అంటే వెరీ సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట ఎల్ఐసి ఐపీఓ, ఎందుకంటే దే నీడ్ మనీ అనమాట అండి. సో అండ్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ బిజినెస్ ఈజ్ నాట్ టు బి ఇన్ ద బిజినెస్, అంటే గవర్నమెంట్ యొక్క పని ఏంటంటే బిజినెస్లు రన్ చేయడం కాదు. అందువల్ల ఏవైతే బిజినెస్లు ఉన్నాయో దే వాంట్ టు సెల్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే కొన్ని పిఎస్యూస్ ఏంటంటే అవి పెర్ఫామ్ చెయ్యు అని ఒక మైండ్ సెట్తో ఉన్నారన్నమాట. గవర్నమెంట్ అంటే దాని నుంచి సరైన ఈల్డ్ అంటే సరైన అవుట్పుట్ రాదు. సో అందువల్ల చెప్పే ఉద్దేశంతో అవన్నీ కూడా డైవెస్ట్మెంట్ టార్గెట్లో పెట్టుకోవడం జరిగిందనమాట అండి. సో దే వాంట్ టు సెల్ స్లోలీ, అవి సెల్ చేసి సో దే వాంట్ మనీ అనమాట అండి. సో మనీ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, ఓకే అండి, సో ఇలాంటి స్పెండింగ్స్కి ప్రిఫర్ అనమాట అండి. సో అదేవిధంగా గోల్డ్ మీద కస్టమ్ డ్యూటీ ఏదైతే ఉందో అది 7.5% చేశారన్నమాట. ప్రీవియస్గా అది 12.5% ఉండేది ఫ్రెండ్స్. సో దాన్ని 7.5%కి తగ్గించడం జరిగిందనమాట అండి. ఓకే అండి. సో ఈ విధంగా ఏంటంటే సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మన బడ్జెట్లో మనం చూసాం అనమాట అండి క్లియర్గా. ఓకే, సో ఆల్రెడీ నేను మ్యాక్సిమం నేను కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే సో యా సో ఇవి మెయిన్ కీ హైలైట్స్ అని చెప్పుకోవాలన్నమాట అండి. సో అయితే మార్కెట్లో మరి ఏంటి ఎంత చీరప్ వచ్చింది, సో మార్కెట్లో ఎంత వండర్ఫుల్గా లైక్ 4.7, నేను ఇప్పుడు చూస్తే 650 పాయింట్స్ ప్లస్ అనమాట అండి నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చి 2400 పాయింట్ ప్లస్ అనమాట అండి. సో అంటే 8% అనమాట అండి బ్యాంక్ నిఫ్టీ ప్లస్. సో అయితే బ్యాంకులకు సంబంధించి ఏంటంటే స్పెసిఫిక్గా ఏమి చెప్పలేదన్నమాట. అంటే బ్యాంకులు స్ట్రెంథన్ చేస్తామని చెప్పి జనరల్గా జరిగింది, ప్లస్ క్యాపిటల్ స్పెండింగ్ చేస్తామని చెప్పింది, ప్లస్ వాళ్ళకి కొంచెం డెఫిసిట్ ఉంది, వీళ్ళు వితిన్ 2 monthsలో మార్కెట్ నుంచి అవి బారోయింగ్ చేస్తాం అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పింది అనమాట అండి. సో ఇప్పుడు కూడా బారోయింగ్ చేస్తుందంటే గవర్నమెంట్ లెండింగ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఇవే కాబట్టి, ప్లస్ స్పెండింగ్ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా క్యాపెక్స్ సైకిల్ ఇవన్నీ నేను చెప్పాను కదండి. సో స్పెండింగ్ ఎప్పుడైతే జరిగిందో కొంచెం రివైవ్ అవుతుంది కాబట్టి సో ఎకానమీలో సో ఫైనాన్షియల్స్ బాగుంటేనే సో మొత్తం మిగతా అన్ని సెక్టర్స్కి ఆటోమేటిక్గా దాని బెనిఫిట్స్ వెళ్తాయి కాబట్టి సో అది కూడా కొంచెం పాజిటివ్గా తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట అండి. సో అదేవిధంగా మెయిన్ ఏంటంటే ఏవైతే ట్యాక్స్ బర్డెన్ ఉంటుందో అనుకున్నారో చాలామంది ఏంటంటే ట్యాక్స్ ఆన్ సూపర్ రిచ్ అని చెప్పి భయపడ్డారనమాట అండి. అందువల్ల ఏంటంటే పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ఎఫ్ఐఎస్ కొంత హెడ్ ఆఫ్ ది ఈవెంట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడం జరిగిందని క్లియర్గా మార్కెట్లో మనకు కనిపిస్తుంది అనమాట అండి. సో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేయడం జరిగిందనమాట. సో అయితే అలాంటి న్యూస్ ఏం లేదు కాబట్టి, సో అలాంటి నెగిటివ్ ట్రిగ్గర్స్ ఏవి మార్కెట్లో లేవు కాబట్టి సో మార్కెట్స్ చాలా చీరప్ అయినాయి. సో అదేవిధంగా నిఫ్టీ ఏదైతే ఉందో నిఫ్టీ లెవెల్ మీరు చూస్తే కనుక జస్ట్ RSI 40 బిలో రావడం జరిగిందనమాట అండి. ఆల్రెడీ ఓవర్ సోల్డ్ జోన్లోకి జస్ట్ ఎంటర్ అయింది కాబట్టి సో రైట్ టైంలో సపోర్ట్ తీసుకోవడం జరిగిందనమాట అండి. ప్రీవియస్ మన చార్ట్స్లో నేను అయితే షేర్ చేశానో మీకు, సో నిఫ్టీ 13,770 ఆ రేంజ్లోనే ఓపెన్ అవడం జరిగిందనమాట. కొంచెం లోకి వెళ్ళింది బట్ స్టిల్ ఇట్ రికవర్డ్ అనమాట అండి. సో రికవర్ అయ్యి చాలా వండర్ఫుల్గా ఏంటంటే ఒక 600 పాయింట్స్ తోటి వెళ్ళడం జరిగిందనమాట అండి. సో అయితే నిఫ్టీ నెక్స్ట్ టార్గెట్ మనం అనుకున్నాం కదండి, ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక సో నేను లెవెల్స్ చెప్పడం జరిగింది మన వీక్లీ అప్డేట్ వీడియోలో. సో అయితే ఇప్పుడు అక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది కాబట్టి నిఫ్టీ ప్రీవియస్ రీసెంట్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో సో అక్కడికి మళ్ళీ రీచ్ అయ్యి డైరెక్షన్లో మనకి క్లియర్గా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అండి క్లియర్గా. ఓకే, సో అంటిల్ అన్లెస్ అంటే యూఎస్ నుంచి మళ్ళీ మార్కెట్ సంకేతాలు తీసుకుని వేరే ఏదైనా నెగిటివ్గా, ఓకే అండి, గేమ్ స్టాప్ కొన్ని మనం డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్, ట్రిగ్గర్ పాయింట్స్ అన్నీ కూడా. సో ఒకవేళ అగ్రెసివ్ సెల్లింగ్ అది వచ్చి సో అక్కడ రిటైల్ ఇన్వెస్టర్లు యూఎస్లో కొంచెం ట్రబుల్ చేసి ఏదైనా సో ఫండ్ హౌసెస్ ఏదైనా చేస్తే కనుక సో అక్కడ సెల్లింగ్ కంటిన్యూ అయితే కనుక మళ్ళీ మార్కెట్లో కొంచెం సెంటిమెంట్ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉందన్నమాట అండి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితి తీసుకుంటే కనుక గ్లోబల్గా మిగతా యూరోపియన్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా సో పాజిటివ్గానే ఉన్నాయి కాబట్టి సో మన ఇండియన్ మార్కెట్స్ సో ఇప్పుడు 14,300 ఆ రేంజ్లో దగ్గర ఉన్నాయన్నమాట అండి. సో ఇట్ మే రీచ్ అగైన్ 14,750 లెవెల్స్ ఏవైతే మనం ప్రీవియస్గా చూసామో సో రీసెంట్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో సో అక్కడికి వెళ్ళి పాసిబిలిటీ అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఇది జస్ట్ బ్రీఫ్ అప్డేట్ అనమాట. సో బడ్జెట్ సంబంధించి సో కొంచెం మీతో షేర్ చేద్దామని చెప్పి ఇమీడియట్గా బడ్జెట్ అయిన వెంటనే నేను కొన్ని కీ పాయింట్స్ నోట్ చేసుకోవడం జరిగిందనమాట అండి. సో అదేవిధంగా నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, సో బడ్జెట్ ప్రీవియస్ ఇయర్ ఏదైతే జరిగిందో ఇంచుమించు అలాగే జరిగింది, నేను మీకు చెప్పాను ఆల్రెడీ. కానీ వితిన్ 1 డేలోనే రికవరీ రాలేదు. ప్రీవియస్ ఇయర్లో ఒక 2 days పట్టింది మళ్ళీ ప్రీవియస్ బడ్జెట్కి ముందర లెవెల్స్కి వెళ్ళడానికి. బట్ ఈరోజు ఏంటంటే వితిన్ 1 డేలోనే చాలా ఎక్స్ట్రీమ్ రికవరీ అనేది రావడం జరిగిందనమాట అండి.
సో మన ఆల్రెడీ మీరు ఆ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సేమ్ అదే విధంగా ఈసారి కూడా రిప్లికా అవ్వడం జరిగిందనమాట అండి. సో బడ్జెట్లో పెద్ద మేజర్ ఏమి ట్రిగ్గర్స్ లేవు కాబట్టి సో మళ్ళీ నార్మల్ ఈ ఈవెంట్ పక్కకు వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఇంకా మన మానిటరీ పాలసీ ఉందన్నమాట అండి. సో అండ్ కంపెనీకి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాని మీద ఫోకస్ ఉంటుందన్నమాట. సో వీఆర్ అవుట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.